స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి ప్రతి దినము దేవుడు తన కృప చొప్పున మరొక దినాన్ని చూడడానికి మనకు అవకాశం ఇచ్చారు. దినాన్ని మనం బ్రతికి ఉండడమే మరి దేవుని కృప, మరి దేవుని మరి దయ అని మనం ప్రతి ఒక్కరూ గ్రహించగలిగినట్లయితే మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటాము అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటే ఏమంటున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ త్వరగా భూమి మీదకి ఆయన వచ్చుచున్నాడంటే మనము త్వరగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు మరి సిద్ధపడమంటున్నాడు. కింద లైన్ చూసినట్లయితే, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనవాడు ధన్యుడు. అంటే గైకొనడం అంటే మరి నీవు నేను సిద్ధపడటం. దేవునికి స్తోత్రం. దేనికి సిద్ధపడటం అంటే దేవుని రాకళ్ళలో, అంటే ఆయన త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు కదా, ఆయన రాకళ్ళలో మనము ఎత్తపడడానికి మనం ఏం చేయాలట? సిద్ధపడాలి. గ్రంథములో ప్రవచన వాక్యములు గైకొనడం అంటే మనం సిద్ధపడడం, దేవుని రాజ్యంలో చేరడానికి, దేవుని రాజ్యాన్ని దేవుడు వచ్చుచుండగా ఆయన ఎదుర్కోవడానికి. మరి ఎంత ధన్యత అని మరి ధన్యుడు అంటున్నాడు. నువ్వు ధన్యురాలు అయిపోతావు. ఎప్పుడంటే ఆయన ప్రవచన, ఈ గ్రంథంలో ఉన్న, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములు ఒకవేళ నీవు నేను గైకొనగలిగితే మనం ధన్యులు అయిపోతాం. నిత్య రాజ్యానికి వారసులు అయిపోతాం. వారసులు అయిపోవాలి, దేవుని నిత్య రాజ్యానికి వారసులు అయిపోవాలనేది మరి దేవుని చిత్తం ఉదయాన్ని మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాలకి మనం సరిపడా నడవగలుగుతున్నాం లేదో మనలను మనమే పరిశీలన చేసుకోగలిగితే విమర్శ దినాన మనం తప్పించబడతాం. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి, దేవునితో నడవండి. దేవుని వాక్యంతో మన జీవితాన్ని, మన యొక్క దినచర్యను సరిచూసుకోవాలి. తద్వారా దేవుని రాజ్యంలోనికి, దేవుని రాకడలో మనం ఆయన ఎదుర్కోవడానికి మనకు ధైర్యం సరిపోతుంది అని మీకు తెలియచేస్తూ దేవుని మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి నీ కృపనుంచమని, నీ దయనుంచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి మీరు త్వరగా వచ్చుచున్నారు. నిన్ను ఎదుర్కోవడానికి మేమందరి వాక్యాలు గైకొని సిద్ధపడి నీ రాకుండా ఎత్తబడి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దినాన్ని ప్రభా వారికి కలిగిన శ్రమలు బట్టి, ఇరుకులు బట్టి, ఇబ్బందులు బట్టి, నాయనా నిందలు బట్టి, అవమానాలు బట్టి ఒకవేళ నాయన విశ్వాసం నుండి తొలగిపోతుండే వారిని బలపరచండి. నాయన కీడు వైపు కాకుండా క్షేమం ఆయన నీ వైపు తిరిగి ప్రతి ఒక్కరూ దీవెన పొందటానికి, స్వస్థత పొందడానికి, విడుదల పొందటానికి, నాయన పాప క్షమాపణ పొందడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో, సమస్తములో మీరు తోడేయండి. దినం ప్రభా నా తండ్రి సంఘాలు, సేవకులు ప్రభు ప్రతి ఒక్క చోట నీ మహిమను కనుపరచమని ప్రార్థిస్తున్నాం. కృపించమని ప్రార్థిస్తున్నాం. దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇది నీ బిడ్డలో నైనా ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా దయకిరడం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచడంతో మీరు బలపరచబడాలని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు దేవుని చిత్తమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.